హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సందీప్. నేను మీ ముందుకి ఒక ప్రెజెంటేషన్‌తో మీ ముందుకొచ్చాను. ఆహ్, చాలా రోజుల నుంచి చాలామంది చెప్పే వర్డ్ ఏంటంటే ఎఫ్‌టిటిహెచ్. చాలామంది ఇప్పటికి క్యాట్ క్యాట్ వైర్ యూజ్ చేస్తున్నారు. క్యాట్ వైర్ నుంచి ఎఫ్‌టిటిహెచ్ చెయ్యాలి. చేసుకుంటే చేసుకుంటేనే ఫ్యూచర్ ఉంటుంది అని చాలామంది చెప్తున్నారు. సో, ఇక్కడ చాలా బిగినర్స్ అంటే ఎఫ్‌టిటిహెచ్ గురించి ఐడియా లేని వాళ్ళ కోసం నేను ఒక బేసిక్ ప్రెజెంటేషన్ అనేది తయారు చేశాను. క్యాట్ వైర్ నుండి ఎఫ్‌టిటిహెచ్‌కి మనం ఎలా కన్వర్ట్ అవ్వచ్చు. సో, ఈ ప్రెజెంటేషన్‌లో నేను ఇది కీ పాయింట్స్ కింద మార్క్ చేశాను. సో, మనం ప్రెజెంటేషన్‌లోకెళ్తే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు కన్వర్ట్ క్యాట్ వే టు ఎఫ్‌టిటిహెచ్. ఓకే. మీరు ఈ ఈ స్క్రీన్‌లో చూస్తే ఇది ఓల్డ్ నెట్వర్క్. అంటే మనం ప్రెజెంట్ యూజ్ చేసే నెట్వర్క్. ఆప్టికల్ ట్రాన్స్‌మిటర్ అనేది ఉంటది. ఈ ఆప్టికల్ ట్రాన్స్‌మిటర్ నుండి మనం సిగ్నల్ అనేది స్ప్లిట్ చేసి నోడ్‌లనే దానికి మనం నోడ్‌కి పవర్ అనేది సప్లై చేస్తాము. అక్కడ మనం డీసీ నోడ్ యూజ్ చేస్తాము. డీసీ నోడ్స్‌లో లైక్ ఇక్కడ నోడ్‌కి పవర్ అనేది చాలా అవసరం. పవర్ ఆన్ అవుతేనే ఇక్కడ కస్టమర్‌కి సిగ్నల్ అనేది వస్తుంది. సో, ఇక్కడి నుంచి నోడ్‌కి ఎప్పుడైతే ఆప్టికల్ పవర్ వచ్చిందో, ఆప్టికల్ పవర్ నుండి మనం ఆర్ఎఫ్ సిగ్నల్ అనేది ఈ ఆర్ఎఫ్ స్ప్లిట్టర్స్ ద్వారా మనం స్ప్లిట్ చేసి కస్టమర్స్‌కి కనెక్ట్ చేస్తాము. ఓకే. సో, దీని తర్వాత ఎప్పుడైతే ఈ ఈడీఎఫ్ఏ వచ్చిందో, ఈ నోడ్స్ అనేది రిమూవ్ చేసాం. ఎందుకంటే పవర్ అనేది మనం ఎక్స్టర్నల్‌గా యూజ్ చేస్తున్నాం. అంటే లైన్‌లో పవర్ అనేది యూజ్ చేయకుండా నోడ్స్ అనేది రిమూవ్ చేశారు. ఓకే. అండ్ ఆర్ఎఫ్ స్ప్లిట్టర్స్ అనేది రిమూవ్ చేశారు. ఇది ఈడీఎఫ్ఏ. ఈడీఎఫ్ఏ ట్రాన్స్‌మిటర్‌ని తీసుకుంటే, ఈ ఈడీఎఫ్ఏ నుంచి మనకి డైరెక్ట్ లేజర్ సిగ్నల్ అనేది వస్తది. వచ్చిన తర్వాత మనం మధ్యలో ఫైబర్ స్ప్లిట్టర్స్ లైక్ కప్లర్స్ యూజ్ చేసుకొని మనం ఆప్టికల్ సిగ్నల్ అనేది పవర్‌లెస్ నోడ్‌కి మనం సిగ్నల్ ఇస్తాం. ఈ సిగ్నల్ నుండి మనం కస్టమర్‌కి ఆర్ఎఫ్ సిగ్నల్ అనేది కస్టమర్‌కి ఇస్తామనమాట. ఇదొక మెథడ్. ఇంకొక మెథడ్ వచ్చి డైరెక్ట్ ఫుల్ అండ్ ఫుల్ ఎఫ్‌టిటిహెచ్ అంటే ఫైబర్ టు ది హోమ్. డైరెక్ట్ కస్టమర్‌కి ఈ ప్యాచ్ కార్డ్ వైర్ అనేది డైరెక్ట్‌గా సెటప్ బాక్స్‌కనేది ఇస్తామనమాట. కస్టమర్ డోర్ దాకా ఫైబర్ అనేది మనం అప్లై చేస్తాము. సో, ఇది ఫుల్ అండ్ ఫుల్ ఎఫ్‌టిటిహెచ్ 2 మెథడాలజీస్‌లో మనం తయారు చేయొచ్చు. ఈడీఎఫ్ఏ ప్లస్ డబ్ల్యూడీఎం ప్లస్ ఓఎల్టీ. యాక్చువల్లీ ఇక్కడ ఈ ఈ ఈడీఎఫ్ఏ అండ్ డబ్ల్యూడీఎం ఓఎల్టీ ఎందుకు చేయాలి అంటే, ఒక ఫైబర్ నుండి సేమ్ వైర్‌లోంచి అంటే సేమ్ ఫైబర్‌లోంచి కేబుల్ సిగ్నల్ అండ్ ఇంటర్నెట్ సిగ్నల్ అనేది ట్రాన్స్‌మిట్ చేయడానికి. మనం ఒకసారి ఫైబర్ అనేది ఆల్రెడీ కస్టమర్‌కి మనం ఏసామంటే, ఆ వైర్ యూజ్ చేసుకొని మనం ఇంటర్నెట్ సిగ్నల్ ఇవ్వచ్చు అండ్ కేబుల్ సిగ్నల్ కూడా ఇవ్వచ్చు. సో, ఇక్కడ డబ్ల్యూడీఎం ఈడీఎఫ్ఏ తీసుకుంటే, ఈ ఓఎల్టీ నుంచి నెట్ సిగ్నల్ అనేది ఈ బ్లూ కలర్ ప్యాచ్ కార్డ్‌కి మనం కనెక్ట్ చేస్తే, దాని కిందున్న గ్రీన్ కలర్ పోర్ట్ నుండి మనకి క్యాట్‌వే సిగ్నల్ అండ్ ఇంటర్నెట్ సిగ్నల్ ట్రాన్స్‌మిట్ అవుద్ది. ట్రాన్స్‌మిట్ అయిన తర్వాత కస్టమర్ హౌస్‌లో ఓఎన్యూ అనేది ఉంటుంది. ఇందులో ఆర్ఎఫ్ ఓఎన్యూ అని ఉంటదనమాట. ఈ ఆర్ఎఫ్ ఓఎన్యూలోంచి ఆర్ఎఫ్ సిగ్నల్ అనేది సెటప్ బాక్స్‌కి ఇస్తాము. రిమైనింగ్ సిగ్నల్‌ని మనం నెట్ సిగ్నల్ వచ్చేసరికి మనం కంప్యూటర్ ఆర్ వైఫై కింద కనెక్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఓఎల్టీకి ఐఎస్‌పీ అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ మనకు ల్యాండ్‌లైన్ కనెక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తే, మనం ల్యాండ్‌లైన్ ఫోన్ కూడా ఇవ్వచ్చు. దీన్ని త్రిబుల్ ప్లే టెక్నాలజీ అంటారు. ఇది ఎడఫా. ఫైబర్ టు ది హోమ్‌లో మెయిన్ కీ రోల్ కింద యాక్ట్ చేసే ఒక ఇన్‌స్ట్రుమెంట్. దీనిలో ఏంటంటే ఈ ఎడఫాలో ఒక 19 డీబీఎం లేజర్ సిగ్నల్ అనేది పంప్ చేస్తుంది. ఈ లేజర్ సిగ్నల్‌ని మనం డివైడ్ చేసుకుంటూ మన కస్టమర్ హౌస్‌కనేది మనం ఇస్తామనమాట. డబ్ల్యూడీఎం అనేది ఏంటంటే వేవ్ లెంగ్త్ డి డివిజనల్ మల్టిప్లయింగ్ అనమాట. అంటే ఏంటంటే దీన్ని మీకు ఈజీగా కన్వే చేయాలి అంటే, మీకొక ఇమేజ్ చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ కనిపిస్తున్నాయి కదా! డిఫరెంట్ కలర్స్‌కి డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ కనిపిస్తున్నాయి. ఒక వేవ్ లెంగ్త్ ఇంకొక వేవ్ లెంగ్త్‌కి మ్యాచ్ అవ్వదనమాట. అంటే ఏంటంటే ఒక వేవ్ లెంగ్త్ ఇంకొక వేవ్ లెంగ్త్‌ని డిస్టర్బ్ చేయకుండా ఈ లైట్ రేస్ అనేది ట్రావెల్ అవుద్ది. ఫర్ సపోజ్ మనం దీన్ని ఒక
ఫైబర్‌గా కన్సిడర్ చేసుకుంటే ఇందులో ఉన్న లైట్ సిగ్నల్‌ని ఇదొక సిగ్నల్‌గా, ఈ రెడ్ ఒక సిగ్నల్‌గా ట్రావెల్ చేస్తదండి. ఒకళ్ళ దాన్ని ఒకటి డిస్టర్బ్ చేయకుండా ట్రావెల్ అవుద్ది. అంటే ఇన్ కేస్ మనం ఇది ఒక కేబుల్ సిగ్నల్ అనుకున్నారనుకోండి. ఇదొక నెట్ సిగ్నల్. ఈ రెడ్ అనేది ఒక నెట్ సిగ్నల్ ఇఫ్ ఇన్ కేస్ మనం బిఎస్ఎన్ఎల్ ఇవ్వాలనుకుంటున్నాం ఫర్ సపోజ్ ఈ గ్రే కలర్ ఉంది కదా! ఈ గ్రీన్ కలర్ అనేది బిఎస్ఎన్ఎల్ సిగ్నల్. ఈ రెడ్ అనేది ఒక ప్రైవేట్ నెట్ సిగ్నల్. అలాగా ఒకే ఫైబర్ నుండి మల్టిపుల్ సిగ్నల్స్ అనేది ట్రాన్స్‌మిట్ చేయొచ్చు. ఓకే. ఇది డబ్ల్యూడీఎం టోటల్ ఓవరాల్ డిస్‌ప్లే. ఇందులో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. మనం ఒక్కొక్కటి చూద్దాం. ఇది ఫిజికల్ స్విచ్. దీంట్లో ఏంటంటే లేజర్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అన్నమాట ఇది. మనం ఇది ఆన్ చేయగానే ఇందులో పంప్ ఆన్ అవుద్ది. పంప్ లేజర్ ఆన్ అయ్యి ఇందులోంచి 19 డీబీఎం సిగ్నల్ అనేది బయటకొస్తది. ఇది క్యాట్‌వే ఇన్ అన్నమాట. క్యాట్‌వే ఇన్‌లో మనం ఇన్‌పుట్ సిగ్నల్ ఇస్తాము. ఓకే. క్యాట్‌వే ఔట్ ఇది. దీంట్లోంచి బయటికెళ్తుంది. ఒక్కొక్క దాంట్లోంచి 19 డీబీఎం సిగ్నల్ ఎళ్తుంది. ఇది ఓఎల్టీ నుంచి ఇన్‌పుట్ ఇస్తామనమాట. ఏ పోర్ట్‌కైతే మనం ఓఎల్టీ ఇన్ ఇస్తామో, అదే పోర్ట్ అపోజిట్ పోర్ట్ గ్రీన్‌లోంచి కేబుల్ అండ్ నెట్ సిగ్నల్ అనేది ట్రాన్స్‌మిట్ అవుతుందనమాట. ఇవి RJ45 సిగ్నల్ నెట్వర్క్ మేనేజ్‌మెంట్‌కి యూజ్ చేస్తారు. ఇది డిస్‌ప్లే స్క్రీన్. మీకు ఎంత పవర్ అనేది ఇచ్చాము, ఎంత పవర్ అనేది అవుట్‌పుట్ అయింది అన్నది ఈ డిస్‌ప్లేలో మనం అబ్జర్వ్ చేయొచ్చనమాట. ఎడ్ఫా ప్లస్ డబ్ల్యూడీఎం రెండిటిలిని మనం కన్సిడర్ చేసుకుంటే, ఈ గ్రీన్ కలర్ ప్యాచ్ కార్డ్స్ అనేవి క్యాట్‌వేకి యూజ్ చేస్తాము. బ్లూ కలర్ ప్యాచ్ కార్డ్స్ అనేవి పాన్‌కి యూజ్ చేస్తాము. క్యాట్‌వే సిగ్నల్ వచ్చేసరికి 1550 సిగ్నల్ యూజ్ చేస్తామన్నమాట. ఒక ట్రాన్స్మిటర్ నుండి మనకి ఎంఎస్ఓ దగ్గర నుంచి మనకొచ్చే సిగ్నల్ 1550 సిగ్నల్ వస్తుంది ఇక్కడికి ఇన్‌పుట్ కింద. పాన్ దగ్గర నుంచి మనకొచ్చేది 1490 సిగ్నల్ దీనికి బ్లూకిస్తాము. ఈ 2 మిక్స్ అయ్యి అవుట్‌పుట్ వస్తుందన్నమాట. ఇది బయటకొస్తుంది సిగ్నల్. అవుట్‌పుట్ వచ్చిన తర్వాత మనం స్ప్లిట్టర్స్ యూజ్ చేసి స్ప్లిట్ చేసుకొని మనం కస్టమర్స్‌కి హ్యాండ్‌లో మనం ఒక్కొక్క కస్టమర్‌కి ఎంత సిగ్నల్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో అంత సిగ్నల్ మనం కస్టమర్‌కి ఇస్తాం. ఇవి జనరల్ ఎక్విప్‌మెంట్స్. మనం ఈ ఎఫ్‌టిటిహెచ్ చేయడానికి కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ అన్నమాట. ఇక్కడ ఓటీడీఆర్ ఉంది. ఆప్టికల్ టైమ్ డొమైన్ రిఫ్లెక్టోమీటర్ అంటారు దీన్ని. ఎక్కడైనా మనకి ఫైబర్ కట్ అయింది. ఎంత లెంగ్త్‌లో కట్ అయింది. ఓకే. మనకి ఎక్కడన్నా ఫైబర్ బెండ్ అయిన తర్వాత సిగ్నల్ లాస్ అయితే అక్కడ మనం ఓటీడీఆర్ ఏసుకొని చెక్ చేసుకొని ఎంత లెంగ్త్‌లో ఉంది. బ్రేక్ అనేది చూసుకోవచ్చు. ఇది స్ప్లైసింగ్ మెషిన్. దీన్ని యూజ్ చేసి మనం జాయింట్ చేస్తాము. ఆప్టికల్ ఫైబర్ క్లీనర్ అన్నమాట. దీన్ని క్లీవర్ మనం ఫైబర్‌ని ఒక లెంగ్త్‌లో కట్ చేయాలి. కట్ చేయడానికి ఈ క్లీవర్ యూజ్ చేస్తారు. ఆప్టికల్ స్ట్రిప్పర్. దీంతో మనం ఫైబర్‌ని స్ట్రిప్ చేస్తాము. ఆప్టికల్ ఫైబర్ క్లీనర్ ఇది. పవర్ మీటర్. పవర్ మీటర్‌లో మనం ఎంత పవర్ వస్తుందనేది మనం చెక్ చేసుకోవడానికి. ప్యాచ్ కార్డ్, కేబుల్ కస్టమర్ అండ్ మనం ప్యాచ్ కార్డ్ యూజ్ చేసి సిగ్నల్ అనేది ట్రాన్స్‌మిట్ చేస్తాం. ఐదర్ ఆర్ఎఫ్ కావచ్చు, లేకపోతే ఓఎన్‌యూకి కనెక్ట్ చేస్తే ఇంటర్నెట్ కావచ్చు. ఈ ప్యాచ్ కార్డ్ యూజ్ చేస్తాము. సిగ్నల్ డివైడ్ చేయడానికి ఫైబర్ స్ప్లిట్టర్స్ యూజ్ చేస్తాము. అంటే మేబీ ఇట్స్ కాల్డ్ కప్లర్స్ కూడా అంటాం దీన్నే. ఇవి సిగ్నల్ డివిజన్ మెథడ్స్. ఫర్ సపోజ్ ఒక ఈ ఈడీఎఫ్ఏ నుంచి 19 డీబీఎం సిగ్నల్ అనేదొస్తే, దాన్ని 1:64 కనెక్షన్స్ కింద ఎలా డివైడ్ చేయొచ్చు. ఇది ఈజియెస్ట్ కప్లింగ్ మెథడ్ అన్నమాట. అంటే 1:8 ఏసి ఒక్కొక్క పాయింట్ నుంచి 8 కనెక్షన్స్ ఇవ్వచ్చు. ఇవేంటంటే తక్కువ కప్లర్స్ యూజ్ చేస్తాం. బట్ నెట్వర్క్ చాలా సింపుల్‌గా ఉంటది. నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ సపోజ్ నాకు ఒక సైడ్ 4 కనెక్షన్స్ ఉన్నాయి. ఒక సైడ్ 4 కనెక్షన్స్ ఉన్నాయి. అప్పుడెలా అంటే 1:8లో 8 కనెక్షన్స్ దగ్గర 1:2 కప్లర్ ఏసి 1:4 అండ్ 1:4 కింద స్ప్లిట్ చేసుకోవచ్చు. ఒక సైడ్ నాకు 32 కనెక్షన్స్ ఉన్నాయి. ఇంకో సైడ్ 32 కనెక్షన్స్ ఉన్నాయి. లేదా అనుకున్నప్పుడు స్టార్టింగే దాన్ని 1:2 రేషియో కింద డివైడ్ చేసుకొని, దాని తర్వాత నెక్స్ట్ కప్లర్ వచ్చి 1:4 దాని తర్వాత ఈచ్ కనెక్షన్‌కొచ్చేసరికి అగైన్ 8 కనెక్షన్స్ ఇచ్చుకోవచ్చు. సో, మళ్ళీ అగైన్ 4 కావాలనుకుంటే దీన్నే మళ్ళీ 1:2 కిందేసి స్ప్లిట్టింగ్ జేసుకోవచ్చు. అంటే ఏంటంటే నెట్వర్క్ కనెక్షన్స్ బేస్ చేసుకొని మనం రకరకాలుగా డివిజన్స్ చేసుకోవచ్చు. ఇవి నేను శాంపుల్‌గా డిజైన్ చేసినవి. ఓకే. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు కస్టమర్ ఎండ్ పాయింట్‌లో చూస్తే ఎండ్‌లో 8 కనెక్షన్స్ ఇవ్వచ్చు. రోడ్ సైడ్ ఒక 8 కనెక్షన్స్ ఉంటే, ఒక సింగిల్ పాయింట్ నుంచి 8కి కనెక్ట్ చేశాను. ఫర్ సపోజ్ రోడ్‌కి అటు సైడ్ 4, ఇటు సైడ్ 4 ఉంటే, రోడ్ సైడ్ నుంచి డైరెక్ట్ 4 వైర్స్ రోడ్ క్రాసింగ్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్ అయ్యిద్ది. సో, ఆ కేస్‌లో 1:2 యేసుకొని ఇక్కడ 4 కనెక్షన్స్, ఇక్కడ 4 కనెక్షన్స్ అనేది ఇవ్వచ్చు.
ఇవి స్ప్లిట్టర్ లాసెస్ అండ్ కప్లర్ లాసెస్. హ్మ్. ఇవి చాలా జనరలైజ్డ్. మనకేంటంటే కప్లర్ బ్యాక్ సైడ్ కూడా మీకు ఈ లాసెస్ అనేవి మెన్షన్ చేసుంటాయి. ఇది వితౌట్ కనెక్టర్స్ అండ్ విత్ కనెక్టర్స్ ఉంటాయి. 2 టైప్స్ ఉన్నాయి. విత్ కనెక్టర్స్ ఏంటంటే కొంచెం లాస్ ఎక్కువ చూపిస్తుంది. వితౌట్ కనెక్టర్స్ ఏంటంటే కొంచెం తక్కువ ఉండిద్ది. అంటే లాస్ ఇందులోనే ఎక్కువ చూపిస్తది లాసు. కప్లర్స్‌లో కూడా మనకి ఇది చాలా జనరలైజ్డ్ నెట్వర్క్ బేస్ చేసుకొని ఇచ్చిన లాసెస్ అన్నమాట. కొంచెం కప్లర్స్ యొక్క కంపెనీ అండ్ క్వాలిటీని బేస్ చేసుకొని కొంచెం 0.5 డీబీఎం ఆర్ 0.5 మైనస్ డీబీఎం కొంచెం కప్లింగ్ రేషియోస్ అనేది కొంచెం అంటే లాస్ రేషియో అనేది కొంచెం వేరీ అవ్వచ్చు. ఓకే. ఇది చాలా బేసిక్ కాన్సెప్ట్ అండి. ఏంటంటే ఇవన్నీ మనకి తెలిస్తే ఎఫ్‌టిటిహెచ్ చేయడానికి కొంచెం ఓకే. ఎవరన్నా ఒక టెక్నికల్ పర్సన్ మనకు చెప్పినప్పుడు అర్థం చేసుకోవడానికి చాలా ఈజీ వేగా ఉంటది. సో, ఇది చాలా ఇంట్రడక్షన్ వీడియో. దీని తర్వాత అప్‌లోడ్ చేసేయేంటంటే ఫుల్ అండ్ ఫుల్ ఫిజికల్ డెమోగా నేను కొన్ని వీడియోస్ చేస్తాను. సో, ఇవి మీకు చాలా హెల్ప్ అవుతాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.